కేసీఆర్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తుకు బదులుగా కేవలం 9 గంటల విద్యుత్తు అందిస్తూ మోసం చేస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య మండిపడ్డారు. నల్గొండ జిల్లా నకరేకల్ సెంటర్లో 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు రైతులకు అందజేయాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కొండేటి మల్లయ్య తెలిపారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంతోనే దివంగత సీఎం రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్తును ప్రవేశపెట్టారని, రైతులపై చిన్నచూపు చూసే సీఎం కేసీఆర్ను బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని త్వరలోనే గద్దె దించుతామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య అన్నారు. ఉచిత విద్యుత్తుని 24 గంటలు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నకరేకల్ నియోజకవర్గంలో ధర్నా చేసి కేసీఆర్ గారి దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది. ఈరోజు 24 గంటల కరెంట్ అని 9 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్న విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కరెంటు విషయానికి వస్తే మొదటిసారిగా ఉచిత కరెంట్ అనేది ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన 24 గంటల కరెంటు న్యాయమైన కరెంటు ఇవ్వాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా పెద్దలంతా కూడా డిసైడ్ చేయడం జరిగింది. మరి దీన్ని కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు మరి నాయకులు అందరూ కూడా తప్పుదోవ పట్టించి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా కరెంటు రైతులకు వ్యతిరేకంగానే ప్రచారాన్ని చేస్తున్న విషయాన్ని ఖండిస్తూ 24 గంటలు న్యాయమైన కరెంటు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది.